నిలబడి ఏం చేస్తావు ప్రభు అంటే సమృద్ధి దీవెన పేతురికి ఇచ్చినట్లుగా నీకు సమృద్ధి దీవెన ఇస్తాడు. రెండోదిగా సమృద్ధి అభిషేకం యెహెజ్కేలుకి ఇచ్చినట్టుగా సమృద్ధి అభిషేకంతో నింపుతాడు. ఏ కొరత నీకు రానివాడు. మూడోదిగా నీ కష్టకాలంలో దేవుడు నీకు ఒక నీడగా నిలబడతాడు. యోనాకు నీడగా నిలబడినట్లుగా ఆయన నీ కుడి పక్కన నిలబడితే ఒక నీడ. నాలుగోదిగా నీ ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. ఐదోదిగా ఆయన పునరుద్ధానంలో నిన్ను లేపుతాడు. దేవుడు అట్టి కృపతో ప్రభు మనల్ని నింపునుగాక. సదాకాలం మన గురి యెహోవా మీద నిలుపుకొని బ్రతుకుదాం. ఆ కుడి పక్కన ప్రభు నిలబడి ఈ 5 ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవిస్తాం. ప్రభు అలాంటి కృపతో మనల్ని నింపునుగాక. మోకరిస్తాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు ఇంతవరకు నీతో మాట్లాడాడు. ప్రభుతో నువ్వు మాట్లాడు. నీ కుడి పక్కన ఎవరున్నారు? ఏ మనుషులు ఉండాలని కోరుతున్నావు? దేవుడు నీ కుడి పక్కనే నిలిచి ఉంటే ఇదిగో ఇలాగున నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ ప్రార్థన ఆలకించే దేవుడుగా, నీకు నీడనిచ్చే దేవుడుగా, సమృద్ధి అభిషేకం ఇచ్చే దేవుడుగా, సమృద్ధి దీవెనతో నింపే దేవుడుగా ఎప్పుడు నీ కుడి పక్కన ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ నీ దేవుని విడిచిపెట్టి నీ పక్కన మనుషులు ఉండాలని కోరుతున్నావు. నా పక్కన వాళ్ళు ఉంటే చాలు, వీళ్ళుంటే చాలని మనుషుల మీద ఆధారపడుతున్నావు. నీ పక్కన ఈరోజు నీ దేవుడు కుడి పక్కన నిలిచి ఉండాలి. నీ గురి యెహోవా మీద నిలుపుకొని నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రాలయ్యా. గురి కలిగి బ్రతుకున్నట్లుగా నన్ను నడిపించండి అయ్యా. గురి కలిగి బ్రతుకున్నట్లుగా నన్ను నడిపించండి అయ్యా.